మనకు నూనె గ్రంథులు తయారు చేసే ఈ ఆయిల్ ఎప్పుడైతే గాలితో అంటే బయట ఎన్వైరన్మెంట్తో ఆక్సిడైజ్ అవుతుందో అది డార్క్ అయిపోయి ఫాలికల్లో ఫామ్ అవుతుంది అనమాట. అంటే ఇది మన స్కిన్లో ఉండే డెడ్ సెల్స్, స్కిన్ డెబ్రిస్ అండ్ బ్యాక్టీరియా ఇవన్నీ కూడా కలిపి అట్లా బ్లాక్ హెడ్ లాగా ఫామ్ అవుతుంది. సో ఈ బ్లాక్ హెడ్స్ అన్నీ ఎక్కువగా మనం గమనించినట్లయితే టీ జోన్లో ఎక్కువగా కనిపిస్తాయి. నోస్ మీద టీ జోన్లో ఆయిల్ ఎక్కడ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుందో అక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి బ్లాక్ హెడ్స్. సో ఫాలికల్లో ఎప్పుడైతే ఆయిల్ ఎక్కువగా ఫామ్ అవుతుందో అది బయట ఎన్వైరన్మెంట్తో అంటే ఓపెనింగ్ ఉండడం వల్ల ఆక్సిడైజ్డ్ అయ్యి డార్క్గా ఫామ్ అవుతుంది. దీనికి తోడు మనము చర్మంలో అంటే డెడ్ సెల్ బిల్డప్ ఉంటుంది కాబట్టి బ్యాక్టీరియా డెడ్ సెల్ బిల్డప్ కూడా దాంతో కలిసి అది బ్లాక్ హెడ్ అయ్యి తర్వాత పింపుల్గా పస్ట్యూల్ లాగా అట్లా కూడా ఫామ్ అవడం జరుగుతుంది. చాలామంది హెరిడిటరీ మదర్కి ఉంటే డాటర్కి రావడం అలా జరుగుతూ ఉంటాయంటారు, అది నిజమేనా మేడం? జనరల్గా ఏంటంటే యాక్నే అనేది హెరిడిటరీ కండిషన్. అంటే హార్మోన్స్ మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్ హెరిడిటరీనే. హార్మోన్స్ వల్ల మన ఆయిల్ ప్రొడక్షన్ ఉంటుంది. సో ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్లింక్. ఆయిల్ ప్రొడక్షన్ ఉన్నప్పుడు బ్లాక్ హెడ్స్ వచ్చే ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఆయిల్ ప్రొడక్షన్ ఉన్నంత మాత్రాన వాళ్ళకి కంపల్సరీగా బ్లాక్ హెడ్స్ ఉండాలని లేదు, స్కిన్ మెయింటైన్ చేసేదాన్ని బట్టి. అంటే రెగ్యులర్గా డెడ్ సెల్స్ ఎక్స్ఫోలియేట్ చేసుకుంటూ ఒక క్లీన్గా మెయింటైన్ చేసుకుంటే కొంతవరకు మినిమైజ్ చేసుకోవచ్చు, రాకపోవచ్చు కూడా కొన్ని కేసెస్లో. ఇప్పుడు మనం చూసే మెథడ్ ఏంటంటే బేసిక్గా మనం ఇంతకుముందు కామడాన్తో చేసేది ఇప్పుడు మనం నీడిల్తో తీసేస్తాం అనమాట. అంటే ఇది డీప్ రూటెడ్వి వాటితో రావు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఏ ప్రొసీజర్తో ఇంక్లూడింగ్ స్ట్రిప్తో కూడా డీప్ రూటెడ్ బ్లాక్ హెడ్స్ బయటికి రావు, అవి అట్లా స్కిన్లో ఉండిపోతాయి అన్నమాట. అయితే ఇప్పుడు మనం చూసేది ఫైన్ నీడిల్తో రిమూవ్ చేస్తాం అనమాట, ప్రోబ్ చేసి. సో ఫైన్ నీడిల్తో రిమూవ్ చేస్తే మనకి హెయిర్ ఫాలికల్ని ఎలా మనం రీచ్ అవుతామో ఇది కూడా డీప్గా రీచ్ అవుతాము స్కిన్లోకి. సో డీప్ రూటెడ్ బ్లాక్ హెడ్స్ అన్నింటినీ క్లియర్గా స్మూత్గా తీసేయచ్చు అనమాట బయట. ఇది ఏంటంటే అడ్వాన్స్ టెక్నిక్. ఇది బయట అన్ని చోట్ల మనకి అట్లా డీప్ రూటెడ్ బ్లాక్ హెడ్స్ తీయడానికి కుదరదు. బ్యూటీ పార్లర్స్లో కూడా వదిలేస్తారు, స్టీమ్తో కానీ జనరల్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్స్లో కానీ మనం వాడే ప్రోడక్ట్స్తో కానీ అలా రిమూవ్ చేయడం కుదరదు. సో ఇప్పుడు మనం చూసేది డీప్గా రూటెడ్ అయిన బ్లాక్ హెడ్స్ కూడా హెయిర్ ఎలా మనం పర్మనెంట్గా రిమూవ్ చేస్తామో అలాగే డీప్ రూటెడ్ బ్లాక్ హెడ్స్ని కూడా మనం లోపల నుంచి నీట్గా తీయొచ్చు స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా. ఓకే, మరి చూద్దాం మేడం, స్టార్ట్ చేద్దాం. బేసిక్గా ఈ మోడల్కి మనం తీసుకున్నట్టయితే బ్లాక్ హెడ్స్ అంత డీప్ రూటెడ్ లేవు. బట్ ఈ మెథడ్తో ఏంటంటే డీప్ రూటెడ్ బ్లాక్ హెడ్స్ చాలా ఎఫిషియెంట్గా రిమూవ్ చేయొచ్చు. బట్ రెగ్యులర్ బ్లాక్ హెడ్స్ కూడా చాలా నీట్గా తీయొచ్చు అనమాట ఇది కంపారిటివ్లీ. ఓకే, అంటే సో కొంచెం తక్కువ ఉన్నా సరే మనకి ఈజీగా రిమూవ్ అయిపోతాయి. ఇది జనరల్గా ఎన్ని సిట్టింగ్స్లో తీసుకోవాలి? ఒకే ట్రీట్మెంట్ సరిపోతుందమ్మా. ఒకే ట్రీట్మెంట్లో రిమూవ్ చేయొచ్చు కంప్లీట్గా. తర్వాత నేను చెప్పినట్టుగా స్కిన్ ట్రీట్మెంట్స్ మెయింటెనెన్స్ అంటే రెగ్యులర్ ఎక్స్ఫోలియేషన్ అది రెగ్యులర్గా ఉంటే బ్లాక్ హెడ్స్ అంత ఎక్కువ ఫామ్ అవ్వడం అంటూ జరగదు. బట్ స్టిల్ రెగ్యులర్ కేర్ తీసుకున్న వాళ్ళకి కూడా రేర్గా బాగా ఎక్కువ ఆయిల్ ప్రొడక్షన్ ఉన్న వాళ్ళకి, ఆయిలీ స్కిన్ వాళ్ళకి రేర్గా కొద్దిగా అప్పుడప్పుడు రావచ్చు. దీనికి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ రిలేట్ అయి ఉన్నాయా? లైక్ అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు చేయించుకోకూడదని కానీ లేకపోతే అట్లా ఏం లేదండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు చేయించుకోవచ్చు, ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా చేయించుకోవచ్చు. ఇదంతా సేఫ్ ప్రొసీజర్. సో ఎవరికి ప్రాబ్లం. ఈ ట్రీట్మెంట్ అయిపోయాక ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఈ ట్రీట్మెంట్ అయిపోయాక జనరల్ కేర్ అంటే మిగతా అన్ని ట్రీట్మెంట్స్కి మనం వెళ్ళాను అంటే ఎండ్లోకి వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ వాడడం బెటర్. అలాగే రఫ్గా ట్రీట్మెంట్ అయ్యాక ఫ్యూ అవర్స్ ఏదైనా రఫ్ దాంతో స్క్రబ్ చేయకపోవడము అలా చేస్తే ఏమవుతుందంటే స్కిన్ కొంచెం సెన్సిటివ్ అవుతుంది. సో కాబట్టి ఫ్యూ అవర్స్ కేర్ తీసుకుంటే నార్మల్ ఫేస్ వాష్ అవి చేసుకోవచ్చు, లైక్ క్లెన్జింగ్ అనో లేకపోతే మాయిశ్చరైజర్స్ అన్నీ యూస్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే మేడం ఇది అఫోర్డబుల్, లైక్ అందరూ ఎఫోర్డ్ చేయొచ్చు? ఇది చాలా ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్ ఏం కాదు. అండ్ మీరు ఇంకో క్వశ్చన్ చెప్పారు కదా మేడం, ఆయిల్ వల్ల కూడా ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది అసలు అని చెప్పి. ఆయిల్ మనకి బయట ఎయిర్ తోటి మిక్స్ అవ్వడం వల్ల అవుతుంది. సో మనం తినే ఫుడ్లోని డైట్లోని ఆయిల్ ఏమైనా రెడ్యూస్ చేసుకుంటే, ఆయిలీ ఫుడ్స్ ఫ్రైస్ అవి తినకుండా ఉంటే ఇవి రెడ్యూస్ అయ్యే అంటే ఛాన్సెస్ ఉంటాయి? ఈ టాపిక్ కొంచెం కాంట్రవర్సీ టాపిక్ అమ్మ. సర్టన్ స్టడీస్ సేస్ అది మామూలుగా మనం ఆయిలీ ఫుడ్ తీసుకున్న దానికి ఏం సంబంధం లేదు, అది హార్మోన్స్తో మనం ఇప్పుడే అనుకున్నాం కదా, హెరిడిటరీగా హార్మోన్స్తో ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది, ఆయిల్ వల్ల అవుతుందని. ఇవన్నీ ఉన్నప్పటికీ ఇట్స్ బెటర్ రెగ్యులర్గా అంటే మనం స్కిన్కి ఎప్పుడైనా కూడా మనం సిస్టమేటిక్ లైఫ్, డిసిప్లిన్ లైఫ్ లీడ్ చేస్తే ఎప్పటికైనా హెల్ప్ ఉంటుంది. అంటే మంచినీళ్ళు ఎక్కువగా తాగడము, మంచి హెల్దీ డైట్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉండే డైట్ అన్నీ తీసుకోవడము. సో
యోగా లాంటివి, ప్రాణాయామ లాంటివి ప్రాక్టీస్ చేయడము, ఫిజికల్ యాక్టివిటీ, సర్క్యులేషన్ బాగుంటుంది కాబట్టి స్కిన్ హెల్తీగా ఉంటుంది. సో ఇవన్నీ పాటించడం ఎప్పుడు కూడా మంచిదే. బట్ దానికి డైరెక్ట్ రిలేషన్ అనేది అది ఎస్టాబ్లిష్ అవ్వలేదు మనం తీసుకునే ఫుడ్కి దానికి. బేసిక్గా ఏంటంటే ఇట్స్ హెరిడిటరీ. యాక్నే అనేది వారసత్వంగా వచ్చేది అనేది అందరికీ తెలిసిన ఫ్యాక్టరీ అది. ఎందుకంటే హార్మోన్స్ అనేవి మనకి బాడీలో అది హెరిడిటరీగా వస్తుంది. హార్మోన్ ప్రొడక్షన్ పైనే ఆయిల్ ప్రొడక్షన్ ఉంటుంది. ఆయిల్ ప్రొడక్షన్ కారణంగానే వాట్స్ ఉంటాయి. సో అట్లా తీసుకున్నట్టయితే మనం హెరిడిటరీ అని చెప్పొచ్చు బేసిక్గా. అంటే లైక్ హెరిడిటరీ అని ఒకటి మనం చెప్పొచ్చు, కానీ ఆయిలీ ఫుడ్స్ తినడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చేస్తుందని కానీ, లేకపోతే అది ఆపేస్తే అయిపోతాయని కానీ అట్లా అలాంటిది ఏం లేదు. సో ఆల్రెడీ వచ్చి ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు ఒక పర్ఫెక్ట్ ప్రొసీజర్కి ఇలాంటి ట్రీట్మెంట్ మంచి ట్రీట్మెంట్ తీసుకుంటూ స్కిన్ చక్కగా మెయింటైన్ చేసుకుంటూ మంచి లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకున్నట్టయితే ప్రాబ్లం లేకుండా మెయింటైన్ చేస్తాం. సో మేడం మా సకులకి చాలా చక్కటి ట్రీట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. యూర్ వెల్కమ్. సకులు చూసారు కదా, ఇది ఇవాల్టి సౌందర్య లహరి. మరొక చక్కటి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటాం.